అందరికీ నమస్కారం అండి. మాటామంతి లేకుండా ముభావంగా కూర్చున్న వాసంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు హరీష్. క్యాంపుకెళ్తున్నప్పుడు సూట్ కేసు సర్దుకుంటూ ఉంటే అవి ఇవి అందిస్తూ ఎప్పుడొస్తారో ఏమిటో అంటూ గలగల మాట్లాడే వాసంతి ఆ రోజు తన స్వభావానికి విరుద్ధంగా మౌనంగా కూర్చోవటం అతనికి వింతగా అనిపించింది. అటు ఇటు చూస్తూ నేనిక్కడ ఫైల్ ఒకటి పెట్టాను, ఏది అని అడిగాడు. ఏమో నాకు తెలీదు, ఎక్కడ పెట్టారో వెతుక్కోండి, విసురుగా జవాబు చెప్పింది. హరీష్ అటు ఇటు చూసి టీపాయ్ మీదున్న ఫైల్ని తీసుకుని సూట్ కేసులో పెట్టి లాక్ చేశాడు. వాసంతి పక్కన కూర్చుని అన్నాడు, ఊరుకెళ్తున్న వాళ్ళని సాగనంపవలసింది చిరునవ్వులతో కానీ చిటపటలతో కాదు. మనసుకి కష్టం కలిగినప్పుడు ముఖం మీద నవ్వులెలా వెలుగుతాయి? సీరియస్గా అంది. నీ బుజ్జి మనసుకొచ్చినంత పెద్ద కష్టం ఏమిటబ్బా? ఆశ్చర్యం ప్రకటిస్తూ వేళాకోళంగా అన్నాడు హరీష్. వాసంతి సమాధానం చెప్పకుండా కోపంగా చూసింది. హరీష్ వాసంతి భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా అన్నాడు, ఏదైనా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎందుకలా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పు వసు. మావయ్య గారు, రామానుజం గారు వరండాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే నేను ఇద్దరికీ కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చాను. నువ్విక చెప్పనవసరం లేదులే, నాకు అర్థమైపోయింది. రామానుజం గారు నీతో, అమ్మాయి, శ్రీరామనవమి నాడు తప్ప నేను పానకం తాగనమ్మా, మీ అత్తయ్యని అడిగి కాఫీ తీసుకురామ్మా అని నీతో చెప్పుంటారు, అవునా? ఆయనంతే బుసు, ఎప్పుడూ నిజం మొహం మీదే చెప్పేస్తారు, మనసులో దాచుకోలేరు. అస్సలు లౌక్యం తెలియదు. నువ్వేమి ఆయన మాటలు పట్టించుకోకు. హరీష్ పెదవులపైకొచ్చిన కొంటె నవ్వుకు వాసంతి కోపం ఇంకా రెట్టింపయ్యింది. ఎప్పుడో ఒక్కసారి కాఫీలో పంచదార పొరపాటున ఎక్కువ వేశానని అస్తమాను వెక్కిరించనక్కర్లేదు. కాఫీ బాగానే ఉంది, ఆయన ఇష్టంగానే తాగారు, రోషంగా చెప్పింది. మరి నీ మనసు కలిగిన కష్టానికి కారణం ఏమిటో చెప్పు మరి. వాళ్ళకి కాఫీ ఇచ్చినప్పుడు ఇలాగే, అంటే నైటీలోనే ఉన్నాను. రామానుజం గారు వెళ్ళాక అత్తయ్య కాఫీ కప్పులు తీసుకురావటానికి వెళ్ళినట్టున్నారు. అప్పుడు మామయ్య గారు అత్తయ్యతో చెప్తున్నారు, నైటీ అంటే రాత్రిపూట వేసుకునేది కదా, పొద్దున్నే లేవగానే చీర గాని డ్రెస్సు గాని వేసుకుంటే బాగుంటుందని అమ్మాయికి చెప్పకూడదు. వాళ్ళిద్దరే ఉంటున్నప్పుడైతే పర్వాలేదు కానీ నలుగురున్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారుగా, నైటీలోనే ఉంటే అంత బాగుండదేమో అనిపించింది అని. నేనప్పుడు హాల్లో టీవీ తుడుస్తున్నాను, అందుకే నాకు ఆ మాటలు వినిపించాయి. అత్తయ్య, నేను చెప్పలేనలా, మనకి ఇప్పటి పద్ధతులు తెలియక కొత్తగా ఉందేమో కానీ అందరూ ఇప్పుడు అలాగే వేసుకుంటున్నారు అని సమాధానం చెప్పారు. వాసంతి మాటలకు హరీష్ అడ్డం వచ్చాడు. ఇందులో నువ్వు బాధపడటానికి ఏముంది? ఏమీ లేదా? డ్రెస్సు గురించి మరొకరితో అనిపించుకోవటం చిన్నతనంగా ఉండదా? ఇప్పటి రోజుల్ని బట్టి అందరిలాగే నేను వేసుకుంటున్నాను, కానీ నేనేదో అభ్యంతరకరమైనవి వేసుకుంటున్నట్టుగా అలా మాట్లాడేసరికి నాకు కష్టంగా అనిపించింది. ఇంత చిన్న కారణానికే అంతలా ఫీల్ అవుతున్నావా? అవును, నాకిష్టమైనట్టుగా నేనుంటానంతే, కానీ ఇంకొకళ్ళు చెప్పినట్టుగా ఉండను. చిన్నప్పటి నుంచి నా అలవాటు అదే, రోషంగా అంది వాసంతి. హరీష్ నవ్వాడు. నీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండు, కాదనే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాన్నగారైనా ఏదో నీకు సలహా ఇచ్చినట్టుగా చెప్పమన్నారే కానీ బలవంతంగా ఇలాగే ఉండాలని చెప్పలేదుగా. ఇక ఆ సంగతి మర్చిపో, నేను వెళ్ళొస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. తాను ఫీల్ అవ్వటానికి కారణం ఏమీ లేదు అన్నట్టుగా హరీష్ మాట్లాడడంతో వాసంతి కోపం ఇంకా పెరిగింది. 2 రోజులు వాసంతి తను చేసే పనులు చేస్తూ ముక్తసరిగా మాట్లాడుతూ ఎక్కువ సమయం తన గదిలోనే గడపటం చేసింది. వాసంతి మామూలుగా లేదనే విషయాన్ని గమనించిన జగన్నాథరావు గారు భార్యనే కారణం ఏమైనా ఉంటుందేమోనని అడిగారు. రుక్మిణమ్మ గారు, ఆ రోజు మీరు నాతో నైటీ గురించి కోడలికి చెప్పమని అన్నారుగా. అప్పుడిక్కడే హాల్లోనే వాసంతి ఉంది. నేను లోపలికొచ్చినప్పుడు తనని చూడగానే మీ మాటలు వినపడ్డాయని నాకు అర్థమైంది. ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా కనిపించింది అన్నారు. ఆ విషయానికే అమ్మాయికి కోపం వచ్చిందంటావా? తన దుస్తుల విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకున్నట్టుగా అనిపించిందేమో. మనకి 3 మగపిల్లలవ్వటం వలన ఇప్పటి పిల్లల బట్టల గురించి అంతగా తెలియక నాకు కొత్తగా అనిపించి అలా చెప్పానంతే. ఏమీ అనుకోవద్దని, తన ఇష్ట ప్రకారమే చేయొచ్చని చెప్పనా? అలా చెప్పటం ఏం బాగుంటుంది? చిన్న విషయాన్ని పెద్దదిగా చేసినట్టు ఉంటుంది. చిన్నతనం కదా, ఏదో అలిగింది. ఆ అలక ఎన్నాళ్ళుంటుంది? 4 రోజుల్లో మామూలైపోతుందిలేండి. నిజమే కావచ్చు కానీ
అందరితో గలగలా కబుర్లు చెప్తూ సందడిగా తిరిగే వాసంతి ముభావంగా తిరుగుతూ ఉంటే ఏదో వెలితిగా ఇంటి కళే పోయినట్టుగా లేదు. ఆ సంగతి నిజం. కోడలు మనలో ఇంతలా కలిసిపోతుందని నేను ఊహించలేదు. ఒక్కతే అమ్మాయిగా, గారాబంగా పెరిగిన అమ్మాయి నలుగురున్న ఇంట్లో కలివిడిగా ఉండగలదా? నాకు కొంచెం ఆసరా అవుతుందా లేదా అని భయపడ్డాను. కానీ పుట్టింట్లో ఏ పని చేసిన అలవాటు లేకపోయినా మన ఇంటికొచ్చిన నెలలోనే నా కూడా ఉంటూ అన్ని వంటలు నేర్చుకుంది. ఇప్పుడు పిల్లలెవ్వరూ వాళ్ళకి ఏమైనా కావాల్సొస్తే నన్ను అడగటం లేదు, వాసంతినే అడుగుతున్నారు నిట్టూరుస్తూ అన్నారు రుక్మిణమ్మ. అందుకే కదా అలాంటి అమ్మాయి మనసు నొప్పించానని బాధపడుతున్నాను, మదనపడుతున్నాను అన్నారు జగన్నాథరావు గారు విచారంగా. ఇంత చిన్న విషయం గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 2 రోజుల్లో తనే మామూలవుతుందని చెప్తున్నాగా. ఆత్మీయుల మధ్య వచ్చిన అపోహలు, అలకలు ఎన్నాళ్ళుంటాయిలేండి, నీటి బుడగల్లా తేలిపోతాయి. రుక్మిణమ్మ గారి మాటల్ని నిజం చేసింది ఆ మరునాడు జరిగిన సంఘటన. ఆ మర్నాడు ప్రతిరోజులాగే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది వాసంతి. మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళి సాయంకాలం 6 గంటలకి వచ్చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ జగన్నాథరావు గారి స్నేహితుడు పెట్టిందే. కొంచెం దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళది కదా అని అందులోనే చేరింది. ఆ రోజు ఒక ఆటో డ్రైవర్కి బస్ డ్రైవర్కి జరిగిన ఘర్షణ కొట్లాటగా మారి ఒకరు చనిపోయారు. ఆ గొడవతో సాయంకాలం 4 గంటల నుంచి ఆటోలు, బస్సులు ఏవీ తిరగటం లేదు. ఆ పైన మబ్బులు బాగా మూసుకొచ్చి కాసేపట్లోనే ఈదురుగాలి, వర్షం మొదలయ్యాయి. జగన్నాథరావు గారు, రుక్మిణమ్మ గారు వాసంతి కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. 6 గంటలు దాటినా ఇంటికి రాలేదు. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఎవరినైనా పంపించే వీలు లేదు. హరీష్ ఊళ్ళో లేడు. మిగతా పిల్లలిద్దరూ ఇంటికి ఇంకా చేరలేదు. జగన్నాథరావు గారు ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఉంటే రుక్మిణమ్మ గారు అన్నారు, పిల్లలందరూ ఎలా వస్తే వాసంతి అలా వస్తుంది. కొంచెం లేట్ అవుతుందేమో, అంతేగాని కంగారు పడకండి. కంగారు పడాల్సిందేముంది? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనకేమో ఎవరూ లేకపోయారు. హరీష్ ఊళ్ళో లేదు అనుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఎందువల్లో ఇంటికి రాలేదింకా. ఆ గొడుగు ఇలాతే, నేనే వెళ్ళొస్తాను. రామం ఇంటికెళ్ళి అతని కారు అడిగి తీసుకువెళ్తాను అన్నారు జగన్నాథరావు గారు. ఏమిటి, రామం గారింటి వరకు ఈ గాలివానలో నడిచి వెళతారా? మీకేమైనా మతిపోయిందా? రామం గారిల్లు దాదాపు ఆ ఇన్స్టిట్యూట్కి పక్కనే కదా. అంత దూరం నడిచి వెళ్ళగలను అని అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా అన్నారావిడ. ఏం పర్వాలేదులే, వెళ్ళగలను. అసలు దారిలో ఏమైనా ఆటోలు తిరుగుతూ కనిపిస్తే సమస్యే ఉండదు. ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చుంటే నాకు స్థిమితంగా లేదు. వెళితేనే సరిపోతుంది అంటూ రుక్మిణమ్మ గారి అభ్యంతరాన్ని లెక్క చేయకుండా గొడుగు తీసుకుని బయలుదేరారు. జగన్నాథరావు గారు వెళ్లేసరికి ఇన్స్టిట్యూట్ వరండాలో వాసంతి కూర్చొని ఉంది. కారులో నుంచి దిగిన ఆయన్ని చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యింది. మా సార్ ఇప్పుడే బైక్ మీద తడుస్తూనే ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళాక నన్ను పంపించడానికి ఏదైనా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇంతలో మీరే వచ్చారు అంది వాసంతి తేలికపడిన మనస్సుతో. జగన్నాథరావు గారు రామంగారింటి వరకు కాలినడకన వచ్చారని తెలిసి వాసంతి విస్తుపోయింది. ఇంత దూరం ఈ వానలో ఎలా నడవగలిగారు మావయ్య? ఇలాంటి పని ఎందుకు చేశారు? నేనే ఎలాగో కాసేపట్లో వచ్చేదాన్నిగా అంటూ వాసంతి బాధపడుతూ అంది. నువ్వు ఏం ఇబ్బంది పడతావోనని ఆదుర్దాలో నాకు దూరమే తెలియలేదమ్మా. సునాయాసంగా నడిచేశాను. మీ అత్తయ్య నువ్వన్నట్టుగానే అంది గాని ఇంటి దగ్గర స్థిమితంగా ఉండలేకపోయాను. ఆదుర్దాగా ఎదురు చూడటం కంటే మెల్లగా నడవడమే నయము అనిపించింది అన్నారు చిరునవ్వుతో. వాసంతి కళ్ళు తడి అయ్యాయి. ఆ వయస్సులో అంత దూరం, అంత వర్షంలో నడవటం అంటే మాటలు కాదు మరి. వాసంతి మనస్సు మామయ్య గారి పట్ల కృతజ్ఞత, అభిమానంతో నిండిపోయింది. చిన్నప్పటి నుంచి తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా చేయటం అలవాటు ఏ పనైనా. అలా పెరిగిన తను అత్తవారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడింది. కానీ కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో బాగా కలిసిపోగలిగింది. అందరూ తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అలాంటివి మరి. మామయ్య గారైతే మరీను. తనకేదైనా ఇష్టమని మాటల మధ్య చెప్తే చాలు, మరునాటికల్లా అది తెచ్చిచ్చేవారు. అంత ఆప్యాయత చూపించే వాళ్ళకి చిన్న సలహా ఇచ్చే అధికారం కూడా లేదని చెప్పినట్టుగా 4 రోజుల నుండి ముభావంగా ఉండిపోయింది. విజ్ఞత లేని చిన్నపిల్ల మాదిరి చిన్నతనంగా ప్రవర్తించింది. కారులో ఉన్నంతసేపు అలా ప్రవర్తించినందుకు వాసంతి మనస్సులోనే పశ్చాత్తాపపడింది, సిగ్గుపడింది. ఇంటికొచ్చాక మామయ్య గారిని వర్షంలో
కాలినడకన ఎందుకు పంపించారు అంటూ అత్తగారి మీద కోపం తెచ్చుకుంది. నవ్వుతూ మాట్లాడుతూ మునిపట్ల మామూలుగా ఉన్న కోడల్ని చూసి పెద్దవాళ్ళిద్దరూ సంతృప్తి పడ్డారు. 2 రోజుల తర్వాత వాసంతి తనకున్న 4-5 నైటీలను పేపర్లో ప్యాక్ చేసింది. ఆ ప్యాకెట్ను పని మనిషి కోటమ్మ చేతికిచ్చి పక్క వీధిలో ఉన్న తన పిన్ని కూతురు సరళకు ఇచ్చిరమ్మని చెప్పింది. అక్కడే ఉన్న రుక్మిణమ్మ గారు కోడలితో, అదేమిటమ్మా అలా ఎందుకు చేస్తున్నావు? మీ మామయ్య వద్దని అనలేదుగా, పొద్దున్నే మార్చుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటే మధ్యలోనే వాసంతి అడ్డుపడి అంది. నిజమే అత్తయ్య, కానీ నాకు కొంచెం బద్ధకం ఎక్కువని మీకు తెలుసుగా. 10-11 గంటలకి స్నానం చేసే వరకు నైటీలోనే ఉండిపోతున్నాను. అందుకే ఇక రాత్రిపూట నావి పంజాబీ డ్రెస్సులు కాటన్వి చాలానే ఉన్నాయిగా, అవే వాడదామని అనుకుంటున్నా. కోపం లేకుండా మామూలుగానే చెప్తోంది కదా అని సరే అన్నట్టుగా తల ఊపారు రుక్మిణమ్మ గారు. కోటమ్మ వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిన జగన్నాథరావు గారు లోపలికి వస్తూ, ఏమిటి కోటమ్మ అంత పెద్ద ప్యాకెట్ పట్టుకెళ్తోంది అని అడిగారు. రుక్మిణమ్మ గారు చిరునవ్వుతో, వాసంతి ఇక నైటీలు వేసుకోదట, అందుకని తనవన్నీ చెల్లెలు సరళకు ఇచ్చిరమ్మని కోటమ్మతో పంపించింది అని చెప్పి, ఏమిటి మీ చేతిలోని ప్యాకెట్ ఏమిటి, ఏం తెచ్చారు అని అడిగారు. కోడలికి అంటూ ఆవిడికి అందించారు. ప్యాకెట్ను విప్పి చూసిన రుక్మిణమ్మ గారు నవ్వుతూ, ఏదో కథలోలా తమాషాగా జరిగిందే. వాసంతి ఇటు చూడు, మీ మావయ్య నీకు ఏం తెచ్చారో అన్నారు. అప్పుడే అటు వెళ్ళబోతున్న వాసంతి వెనుదిరిగి చూసి తను నవ్వింది. రుక్మిణమ్మ గారి చేతిలో ఉన్నది అందమైన గులాబీ రంగు నైటీ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.